గత కొన్ని రోజుల నుంచి అయితే బంగారం ధరల్లో అయితే మార్పులు అయితే సంభవిస్తూ ఉన్నాయి. ఒకరోజు పెరగడం కానీ ఒకరోజు తగ్గడం కానీ జరుగుతూనే ఉన్నాయి. సో జనాలు అయితే భయపడతా ఉన్నారు. మా పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారు, బంగారం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి నుంచే బంగారం కొనుక్కోవడానికి వస్తూ ఉన్నారు. మొన్న అయితే విపరీతంగా బంగారం ధర అయితే పెరిగిపోవడం జరిగింది. మనం సిద్ధి అంబర్ బజార్ దగ్గర శ్రీకృష్ణ జ్యువెలర్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే పెద్ద క్యూ లైన్ ఉంది. టోకన్లు తీసుకొని ఇక్కడ క్యూలో నిలబడతా ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బంగారాన్ని అయితే తీసుకుపోతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఏమి ఉండదు, ఆలోచించాల్సిన అవసరం ఏమి ఉండదు. క్వాలిటీ అయితే బాగుంటుంది, నమ్మకంగా ఇస్తారు బంగారం అని చెప్పేసి ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. సో ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చిర్రు, బంగారం రేట్ ఇంకా ఎలా పెరగబోతుందో తగ్గబోతుందో అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చౌటుపల్ చిట్యాల మండలం, నల్గొండ డిస్టిక్. ఒక 2-3 నెలల్లోనే బంగారం రేటు విపరీతంగా పెరుగుతూ ఉంది కదండి. అందుకోసం బంగారం పెరుగుతుంది, ఒక అమ్మాయి పెళ్లి చేయాలని ఆ కాన్సెప్ట్ మీద ఉన్నాము. ఆ రోజే కొందాం అనుకున్నాము, కానీ పెళ్లి ఎప్పుడవుతుందో కానీ మళ్ళీ అప్పుడు కొనలేము. ఉన్న పైసలు మొత్తం బంగారానికి పోతే పెళ్లి ఖర్చులు ఏమవుతాయి అని ఫస్ట్ ఇంకా పెరుగుతుంది అన్న ఆలోచన మీద ఇప్పుడు వచ్చి కొనుక్కుందామని వచ్చినాం. సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది ఉంటుంది. పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి, వాల్యూ ఉండని పరిస్థితి, సగటు వ్యక్తితోటి పోటీ పడలేని పరిస్థితి. చాలా చీప్ అయిపోతాడు. బంగారం కొనుక్కున్నాడు, రేపటి నాడు 20 లక్షలకు అమ్ముకుంటాడు. వీడి దగ్గర ఏముండదు. కొనుక్కోవడం ఏమన్నా అప్పు తెచ్చుకోవాలంటే కుదబెడతందుకు కూడా ఏముండదు. వాడిని ఎవడు నమ్మడు. పేదోడు అయిపోతాడు, బలిసినోడు అయిపోతాడు. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు రమేష్ కుమార్ మేడం. నేను కార్బన్లో ఉంటాను. గోల్డ్ కొనడానికి వచ్చాను. మార్నింగు 9 o'clock వచ్చాను. ఇప్పటివరకు షాప్ ఓపెన్ కాలేదు. మొన్న కూడా వచ్చి ట్రై చేశాను, కానీ దొరకలేదు. నాకు వెండి, ఇది మన మన్మరాల పెళ్లి కొరకని బంగారం 2 కొనడానికని వచ్చాను, కానీ అవైలబుల్ లేదు. బయట ఎక్కడ తీసుకోవాలి, దొరుకుతుంది బయట కూడా, కానీ ఈ షాప్ మీద మాకు నమ్మకం ఉంది. ప్రదీప్ సేట్ అంటే నాకు చాలా క్లోజ్ స్నేహితుడు, అవరు చాలా క్లోజప్ మాకు. అయితే ఆయనకు చెప్పి తీసుకుందామని వస్తున్నా, కానీ ఆయన కూడా పాపం ఏమీ చేయలేకపోతున్నాడు. ఈ క్యూ, ఇది రద్దీ చూసి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేనికి కూడా ఇంత క్యూ ఉండదు. నా వైన్ షాప్స్కి ఉండదు, నా పాన్ షాప్స్కి ఉండదు. అప్పుడు రేషన్ షాప్ దగ్గర ఉండేది ఇట్లా క్యూ. ఈ క్యూని చూస్తే ఆ రేషన్ షాప్స్ రేషన్ షాప్ దగ్గర 10 years బ్యాక్ ఉండేది, ఇప్పుడు కాదు. అది 10 years బ్యాక్ ఇది ఉండేది. అటువంటిది ఇప్పుడు ఈడ సాయంత్రం అయితే వైన్ షాప్లలో ఉంటుంది, కానీ ఇంత పెద్ద క్యూ ఉండదు. 50% ఏమో అవసరానికి వస్తుండ్రు, 50% మంది ఏమో దాన్ని బిజినెస్ పర్పస్. ఎందుకంటే మళ్ళీ రేట్ పెరుగుతుంది, ఉంచుకోవాలి, అమ్ముకోవాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. ఈ వ్యాపారం బాగుందని కొంతమంది డబ్బున్న వాళ్ళు దీన్ని అది కల్పించుకొని దాని ఫాయిదా తీసుకుంటారు. ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందనుకుంటారు? అది ఎవరు చెప్పలేరు, షాప్ వాళ్ళు కూడా చెప్పలేరు. తగ్గుతుందా తెలియదు, కానీ అవసరానికి మటుకు కొనాలి. ఏది ఏముందని కొనాలి. ఇది నేను ఒక 20 తులాస్ ఏమో గోల్డ్, ఒక 2 kg ఏమో సిల్వర్ తీసుకోవాలని. పెళ్లి కోసం? అంత పెళ్లి కోసం. ఇన్వెస్ట్ చేయడం అట్లాంటిది ఏం లేదు. ఇన్వెస్ట్మెంట్ కొరకు కాదు, పెళ్లి అవసరానికి. సిద్ధి అంబార్ బజార్లో కృష్ణ జ్యువెలరీ దగ్గర గోల్డ్ కొనడానికి చాలామంది అయితే జనాలు వస్తూ ఉన్నారు. ఇక్కడ ట్రాఫిక్కి కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది. రోడ్డు పైన వరకు కూడా క్యూ ఉండడం జరుగుతుంది. సో దాంతో కూడా జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎండలో నిలబడుతున్నారని చెప్పేసి శ్రీకృష్ణ జ్యువెలరీస్ వారు వాళ్ళకి వెయిటింగ్ హాల్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు నుంచే అరేంజ్ చేశారనుకుంటా, నాకు తెలిసి నిన్న మొన్న అయితే లేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కూర్చోడానికి వాళ్ళకి టోకన్స్ ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. సో మనకు కొంచెం అటు ముందుకు పోయినట్టయితే అక్కడ శ్రీకృష్ణ జ్యువెలరీ ఉంటుంది. సో ఆ నుంచి కొంచెం ఇటు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వెయిటింగ్ హాల్ అయితే ఇచ్చారు. ఎండలో కస్టమర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి, అట్లనే ట్రాఫిక్కి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి వెయిటింగ్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ క్యూ తగ్గిన తర్వాత, అక్కడ ఉన్న లైన్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వెళ్ళి వీళ్ళు తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవడమే. క్యూలో నిలబడాల్సిన అవసరం ఏం లేకుండా వాళ్ళకి వెయిటింగ్ హాల్ అయితే అరేంజ్ చేయడం జరిగింది.